కేస్ ఒక మర్డర్ ఆఫ్ గెయిన్ ఒక కేసు కూడా జరగలేదు. అండ్ ప్రాపర్టీ ఆఫెన్స్ మనం చూస్తే చాలా వరకు ఈ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఈ సంవత్సరాలు తగ్గింది. అది అన్నీ మన ప్రివెంటివ్ మేజర్ వల్ల ఇది ఈ క్రైమ్ ప్రాపర్టీ క్రైమ్ రేట్ అది డిక్రీజ్ అయినాయి. ఇంకా ఈ రాబరీస్ కూడా చాలా వరకు తగ్గినాయి. అండ్ రేప్ కేసెస్ ఆల్సో there is a decrease and kidnapping case also decrease. నెక్స్ట్ మన గవర్నమెంట్ తరఫు నుంచి మెయిన్ ప్రయారిటీ ఈ యాంటీ డ్రగ్ యాక్షన్స్ అండ్ అవేర్నెస్ మీద మనకి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. సో దీని లోపల మన జిల్లాలో ఈ సంవత్సరాలు ఇప్పటివరకు మనం 86 కేసెస్ చేసాం. దీంట్లో దాదాపు 203 అక్యూజ్డ్ మనం అరెస్ట్ చేసాం. దీంట్లో కొంతమంది హూ ఆర్ హ్యాబిచువల్ అఫెండర్ వాళ్ళ మీద సీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే 15 NDPS రిలేటెడ్ అఫెండర్స్ మీద మనం షీట్ ఓపెన్ చేసాం. సో దీంట్లో ఏమైతే అంటే మన ఇక్కడ ఎక్కువ ఈ సెల్లర్స్కి మనం పట్టుకుంటే ఇక్కడ సప్లై తగ్గుతుంది, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తగ్గుతుంది. సో మనకి మీ తరఫు నుంచి అండ్ పబ్లిక్ తరఫు నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత. మనకి ఈ మంచి వర్క్ మన NDPS చేస్తున్నాం. దీంట్లో ఇది భాగంగా మనకి TG NAB ఇప్పుడు ఈగల్ పేల్ ఉంది, అది TG NABది. అక్కడి నుంచి మనకి క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఆఫీసర్స్ హూ హ్యావ్ డన్ గుడ్ వర్క్ వాళ్ళందరికీ మనం ఈ క్యాష్ రివార్డ్ ఇచ్చాం. షీ టీమ్స్ ఏం చేస్తుంది, ఇది డెకాయ్ ఆపరేషన్ కూడా చేస్తుంది అండ్ ఏదైనా కంప్లైంట్ వస్తే కూడా అది కూడా చేస్తుంది. సో చాలా వరకు మనం కేసెస్ మన షీ టీమ్తోని తీసుకొని ఎట్లా చేసాం. అండ్ కంప్లైంట్తోని ఎక్కువ మన పిటిషన్ ఈవ్ టీజింగ్ సంబంధించి కంప్లైంట్లో ఏమైతే అంటే ప్రజలు ఎక్కువ ఎవరైనా ఈ చిన్న మహిళలు ఉంటారు ఆర్ దిస్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు తొందరగా పిటిషన్ మనకి ఇవ్వరు. సో మనం అక్కడ వెళ్ళి ఇది ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజలతో ఫీడ్బ్యాక్ మీడియా వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఆర్ మన పోలీస్ మ్యాన్తో ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ షీ టైంకి డిప్లాయ్ చేస్తాం. ఆ డిప్లాయ్ చేసిన భాగంగా మనకి కొంత అట్లా ఈ టీజర్స్ దొరికితే మనం వెంటనే వాళ్ళ ఇంటెన్సిటీ ఎట్లా ఏ రకంగా చేస్తున్న వాళ్ళ రౌడిజం చూసి వాళ్ళ మీద కేసు కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. కోర్ట్ వర్టికల్ అండ్ లోక్ అదాలత్లో చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి. సో మన ఇన్వెస్టిగేషన్ తర్వాత మన టెస్ట్ ట్రయల్ అయినప్పుడు వస్తాయి. సో మనం ఎంత మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే అంత మంచి మనకి ట్రయల్లో రిజల్ట్ వస్తాయి, కన్విక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో సొసైటీలో ఈ క్రైమ్ చేయడానికి ఇట్లా చాలా డిటరెన్స్ వస్తాయి. సో ఈసారి మనం చూస్తే లాస్ట్ ఇయర్ 64 కన్విక్షన్ హ్యాస్ కమ్ టు అస్, బట్ ఈసారి 100 కన్విక్షన్ హ్యాస్ కమ్ టు అస్. సో అది చాలా మేజర్ అచీవ్మెంట్. దాదాపు 80% ఇంక్రీజ్ అయినాయి కన్విక్షన్స్. అది బికాస్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ మనం చూస్తున్నాము, చాలా ప్రయారిటీ ఇస్తున్నాము క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి. ఇంకా మేజర్ అఫెన్స్ చూస్తే మర్డర్ కేసెస్లో 17 మర్డర్ కేసెస్లో కన్విక్షన్ వచ్చినాయి ఈసారి. పాక్సో కేసెస్ అండ్ రేప్ కేసెస్లో 7+1 8 కేసెస్లో మనకి కన్విక్షన్ వచ్చినాయి. సేమ్ డౌరీ డెత్లో 2 కేసెస్లో మనకి కన్విక్షన్ వచ్చినాయి. అటెంప్ట్ టు మర్డర్ 5 కేసెస్, SC/ST కేసెస్ 4 కేసెస్ అండ్ NDPS కేసెస్ 2 కేసెస్. లోక్ అదాలత్లో కూడా మన టీం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈసారి. సో టోటల్ 9,595 కేసెస్ డిస్పోజ్ అయినాయి 5 ఫేజెస్లో ఈ సంవత్సరాలు. ఇంకా లా అండ్ ఆర్డర్ పరంగా మనం చూస్తే లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలా, అది మన
పోలీస్ వాళ్ళకి మెయిన్ ఉద్దేశం. అది సొసైటీ కూడా మనతోని ఇదే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తుంది. దాని గురించి మనం విజిబుల్ పోలీసింగ్ ఒకటి చేస్తున్నాము, అండ్ చాలా చోట్ల నాకాబందీ కూడా మనం చేస్తున్నాము. సిమిలర్లీ ఈ ఇంపార్టెంట్ ఎవరైనా న్యూసెన్స్ మాంగర్స్, ఎవరైనా రౌడీ షీటర్స్, ఎవరైనా ఈ NDPS అఫెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద మనం అన్ని షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఈ MO అఫెండర్స్ వాళ్ళ మీద కూడా మన తరఫు నుంచి ప్రతిసారి రివ్యూ కూడా జరుగుతుంది. అండ్ వాళ్ళ లొకేషన్ ఎక్కడ వస్తుంది, వాళ్ళ కరెంట్ డూయింగ్ ఏమేమి ఉంది, అది కూడా మనం చెక్ చేస్తూనే ఉంటున్నాం. ఇంకా ఒకటి మనం ఒక PDF కూడా ఓపెన్ చేశాను ఈసారి. అది కూడా చాలా రౌడీ పర్సన్, వాళ్ళ మీద మనం ఈసారి PDF ఓపెన్ చేసాం. ఈ CIR పోర్టల్ గురించి అందరికీ ఇప్పుడు తెలుసు. మన దగ్గర ఒక CIR టీం ఉంది. ఇది ఒక సెంట్రల్ స్కీమ్ కింద వస్తుంది. ఇది విత్ కోఆర్డినేషన్ ఆఫ్ టెలికాం డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దీంట్లో మన దగ్గర ఒక టీం ఉంది. సో వాళ్ళు కంటిన్యూస్గా ఏదైనా ఈ మొబైల్ థెఫ్ట్ సంబంధించి ఏదైనా పెటిషన్ వస్తే ఇది ట్రేస్ చేయడానికి వాళ్ళు మొత్తం 24/7 అవైలబుల్ ఉంటారు. ఆ ట్రేస్ అయిన తర్వాత అక్యూజ్కి కానీ ఆ న్యూ ఫోన్ హోల్డర్స్కి ఎట్లా పట్టుకోవాలా, ఎట్లా వాళ్ళతోనే రికవర్ చేయాలా, దాని మీద ఫోకస్ చేస్తారు. సో మన దగ్గర ఇప్పటి వరకు 1551 స్టోలెన్ మొబైల్స్ మన జిల్లాలో అది రికవర్ మనం చేసాము. ఇంకా 4581 ఇప్పుడు ఫోన్ ఒకసారి లాస్ ఎక్కడైనా లాస్ అయితే ఏమవుతుంది అంటే ఒకటి బ్లాక్ చేయొచ్చు, బ్లాక్ అయిన తర్వాత రికవర్ అవుతుంది. సో బ్లాక్ మన 4581 మొబైల్ ఫోన్స్ బ్లాక్ అయింది. సో దాదాపు 3,10,00,000 వర్త్ ఫోన్స్ ఆర్ రికవర్డ్ టిల్ నౌ బై అవర్ CIR team. సో ఎలక్షన్ అండ్ బందోబస్త్ నెక్స్ట్ ఈ సంవత్సరాలు మేజర్గా మన GP ఎలక్షన్స్ జరిగింది. అది కూడా మీ అందరికీ తెలుసు. మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్. 1-2 ఇష్యూస్ అయినాయి, అది కూడా మనం పీస్ఫుల్గా హ్యాండిల్ చేసాము వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ టు ద ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాజువాలిటీస్ టు ది సిటిజన్. బందోబస్తులో మనం చూస్తే ఈ అన్ని మన రొటీన్ బందోబస్త్, గణేష్, రంజాన్, మనకి హనుమాన్ జయంతి బందోబస్త్, క్రిస్మస్ బందోబస్త్ అన్నీ సరిగా జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరాలు విత్ కోఆపరేషన్ ఆఫ్ పీపుల్ అండ్ అవర్ మీడియా పీపుల్ అది అన్నీ మంచిగా అయింది అండ్ వితౌట్ ఎనీ ఇష్యూస్గా అయింది. నెక్స్ట్ మన మెయిన్ యాజ్ ఇక్కడ టీమ్ లీడర్ మన నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అని ఇవ్వాలంటే పోలీస్ వెల్ఫేర్ మీద ఇవ్వాలి. పోలీస్ వెల్ఫేర్ కింద ఈ సంవత్సరాలు మనం ఒకటి స్పోర్ట్ కాంప్లెక్స్ మనం ఓపెన్ చేసాం. ఈ స్పోర్ట్ కాంప్లెక్స్లో ఈ వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ అండ్ ఒకటి హ్యాండ్బాల్ కూడా ఈ కోర్ట్ ఓపెన్ చేసాం. రెగ్యులర్గా మనం వాళ్ళ గురించి ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాము. ఈ ఉమెన్ డే సెలబ్రేషన్, బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్, హోమ్ గార్డ్ రేజింగ్ డే అండ్ యోగా డే, స్పోర్ట్స్ మీట్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. మెగా వాలీబాల్ టోర్నమెంట్ ఒకటి జరిగింది ఇక్కడ. ఈరోజు మనం ఒకటి జిమ్ కూడా ఓపెన్ చేసాము వాళ్ళ వెల్ఫేర్ కోసం. సో కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా చెప్పాలంటే మనం కమ్యూనిటీ పోలీసింగ్లో చాలా మనకి మంచి పేరు వచ్చింది. కమ్యూనిటీ పోలీసింగ్లో ఫస్ట్ మన కళాబృందం టీం ఉంది. ఇప్పటి వరకు 120 అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. కళాబృందం టీం మనకి
వాళ్ళ మెయిన్ వే ఆఫ్ వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళు కథతోని ఈ కల్చరల్ సాంగ్స్తోని ఇది గ్రామ ప్రజలకి అర్థమయ్యే ఎట్లా ఏ ఏ ఏ రకంగా అర్థమవుతుంది ఆ భాషలో ఆ కల్చరల్ వేలో ప్రజలకి వాళ్ళు అవేర్నెస్ కండక్ట్ చేస్తారు. సో ఈ కళా బృందం చేసిన పని ఈ చాలా ప్రింట్ మీడియాలో కవర్ అయింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది కవర్ అయింది. మన చీఫ్ ఆఫీస్ నుంచి కూడా మనకి చాలా అప్రిషియేట్ డీజీ సార్ చేశారు. నెక్స్ట్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ భాగంగా మనం ఈ ఫస్ట్ రెస్పాండర్ ఇది ఉంటారు ఈ రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళకి సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మన పోలీస్ వాళ్ళకి కూడా సిపిఆర్ ట్రైనింగ్ కూడా